భయపడలేదు నా ధైర్యంగానే వచ్చినామ్మా. ఎందుకు నా భయం చెప్పండి. మా మాట చెప్పుకోవడానికి ఏదో వచ్చినాము. భయపడలేదు. చెప్పండి మా అందరికీ సమస్య ఉందంటే మనమేమైనా ఇంటర్ఫెక్ట్ చేయాలి. సమస్య అనేది చెప్పుకోలేదని కూడా బయట రాకపోతే మనం ఏమని దాంట్లో కూడా అండర్స్టోరీగా పెట్టుకుని వచ్చి కూడా బాగుంటుంది. అది ముందు కొంచెం కంపెనీ చూసుకుంటారు. ఏదో తేడా ఉంది చెక్ చేస్తాం. ఏం చేయాలి తేడా నాకు సబ్జెక్ట్ ఎడ్యుకేటర్స్ దీన్ని పీడిఎస్ పెట్టేసింది అనేసి అని చెప్పి అట్లా చెప్పారు. డ్వాక్రా వాళ్ళ ద్వారా సో కొంతమంది ప్రెస్టేజ్ వల్ల రావలేదు, పరువు పోతుందని రాలేదు. నేను పెట్టేది కాకుండా మా ఇంట్లో వాళ్ళు, మా బ్రదర్, మా సిస్టర్, మా మదర్ వాళ్ళు కూడా పెట్టించేస్తున్నాను. దానికి ఎప్పుడు ఏం చేస్తారు? నువ్వు చెప్పేదాన్ని మీ ప్రశ్నకి సమాధానం అయితే నా దగ్గర లేదు. కాకపోతే మోసం జరిగింది. కనీసం మోసం జరిగిందని చెప్పే పరిస్థితి కూడా లేకపోతే దాన్ని ఎట్లా ఎవరు దానిపైన మామూలు విషయం కాదు కదా. ఊళ్ళో చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద మోసం జరిగింది. ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా దీనిపైన మేమే రకంగా రియాక్ట్ కావాలా? రేపు మీరే రకంగా మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు. రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందు పోయి పడి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పోతారు, ఎవరితో ఉంటారు, దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులు అన్నోళ్ళు ఓపెన్ కావాలి కదా. ఓపెన్లో స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. అంటే వాళ్ళు ఏమన్నా మీకు తిరిగి డబ్బులు ఇచ్చేస్తామంటే తీసేసుకోవచ్చు. లేదు సార్, అట్లే కాదమ్మా నేను చెప్పేది. మీరు వచ్చిన 10 మంది కదా మాట్లాడతారు. మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ప్యాసిఫై చేసింటేనే కదా వాళ్ళు రాకుండా కొంతమందిని బెదిరించినారు కూడా సార్, ఫోన్లు చేసి. డబ్బు ఇచ్చి బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేం కదమ్మా. ఇప్పుడు అర్థం చేసుకో. బెదిరించినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది? ఎవరు ప్రభుత్వం లేదు, నేను ఉండా ఈడ, గవర్నమెంట్ ఉంది, మొత్తం సిస్టమ్ అంతా మీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు బెదిరించినారంటే ఇంటిని గవర్నమెంట్ మాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బెదిరించినారని చెప్తే మళ్ళీ మనం మోసం చేసుకున్నట్టే. నిన్ను బెదిరించింది సార్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూర్చోమంటే అడుగుదామనేసి మమ్మల్ని బెదిరించినారు సార్. ఎందుకు మీరు ఇక్కడికంతా వస్తారో, ఇదేం బిగ్ పని, భయపడకుండా బెదిరిస్తే కూడా మేము భయపడకుండా మేము అన్న దగ్గరికి పోతాము చెప్పి భయపడకుండా వచ్చినాం సార్. 10 మంది గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి సార్. నేనేం మాట్లాడుతున్నాను, నాకు ఏం జరిగిందనే దానిపైన నాకు పూర్తి అవగాహన. దానికి మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చేయాలనే దానిపైన మనం ఆలోచించాలి. ఎట్లా చేయాలనే దానికి కనీసం మీ సైడ్ నుంచి ఎవరు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు జరిగితే కనీసం మీరు 10 మందో 5 మందో వస్తే అసలు ఏం జరిగిందని మనం అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే మిగతా వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు బయట రాలేకుండా పోతూ ఉంటారు? వాళ్ళకేమైనా డబ్బు మోసం చేసినాడు తిరిగి నీకు డబ్బు ఇచ్చేస్తాంలే, మీరు ఎవరు పోవద్దండి అని చెప్తేనే ఆగింటారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది. అందువల్ల అదేమన్నా చెప్పింటే మీరు డబ్బు వాళ్ళే తిరిగి ఇచ్చేసేటట్టుగా ఉంటే ఈ సమస్య ఆడికి సాల్వ్ అయిపోతుంది కదా.
జరిగిన నష్టం క్లియర్ అవుతుంది కదా. అన్న నిన్న కూడా ఈ విషయం పోలీస్ స్టేషన్ జరిగింది. కొంతమంది ఆర్పీకి ఫోన్ చేస్తున్నారు, మాకు అమౌంట్ క్లే చేస్తామనేసి, మేము వెళ్ళిపోతామనేసి సగం నిన్న అట్లయితే వెళ్ళిపోయినారు. నిన్న పొద్దుగుట్లో మేము ఆఫీస్లోనే ఉన్నాము. అట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి. కొంతమంది వెళ్ళిపోయినారు. మా ఆర్పీకి ఫోన్ చేస్తారు, రెస్పాన్స్ కావడం లేదు. ఫోన్లు 100 సార్లు చేస్తే కనీసం ఒక్కసారి ఫోన్ ఎత్తి కూడా ఇవ్వడం లేదు. ఒక్కదాని సబ్జెక్ట్ కాదు, నీ పర్సనల్ సబ్జెక్ట్ అయితే నేను నీతో చెప్పగలను. ఇది మొత్తానికి సంబంధించిన సబ్జెక్ట్. ఒక పలమనేరే కాదు, పుంగనూరులోనే మోసం జరిగింది. అన్ని చోట్ల చుట్టుపక్కల ఉండే పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించింది. చాలా పెద్ద మోసం జరిగింది. కనీసం ఇంత మోసం జరిగి ఇన్ని కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్లు కాదు కదా, దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు దాదాపు మోసం జరిగింది. 30 కోట్ల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నటువంటి మధ్యతరగతి ప్రజానికం కదా మొత్తం. ఎవరు డబ్బు ఉండేవాడు కాదు, అంత మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. ఈ సైడ్ నుంచి ఆక్రోశం లేకుండా, కసి లేకుండా, డబ్బు పోయిందని బాధ లేకుండా ఉంటే ఎట్లా అని నాకు అర్థం కాదు. అక్కడ నాకు అర్థం కాకుండానే అందుకని సగం మంది ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా 15,000, 20,000, 40,000 ఇట్లాంటిది ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా అదే సార్ సగం ప్రాబ్లం అది. వాళ్ళు ఏమంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సార్, మీ తరఫున కట్టినాము మీరే పోండి, మేము వచ్చిన వాళ్ళకన్నా మాకు న్యాయం జరిగేటట్టు చూద్దామా. వాళ్ళు మిగతా వాళ్ళకి అసలు ఏం జరుగుతా ఉందో తెలుసుకోవాలి కదా అంటున్నా. ఈలో ఇంత జరిగితే రోడ్డు పైకి వచ్చేస్తున్నారు. పిక్కే ఆల్రెడీ మేము ఇద్దరం రోడ్డు పైకి వచ్చేసినాం సార్. అర్థం చేసుకోండి. అన్న ఏం చెప్తాడు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువ మనిషి ఉన్నారని కాదమ్మా, అసెంబ్లీలో ఉంటే కూడా ఏం జరుగుతుంది, ప్రతినిత్యము ప్రజలకు మోసం జరుగుతున్న ఉద్దేశంతో మమ్మల్ని అన్న వచ్చిందని యాక్టివ్ చేపించినారు. ఇన్ని వేల మంది రాలేదు. మీరు వచ్చి ఇప్పుడు నిన్న డిఎస్పీ దగ్గర ఎంతమంది వచ్చినారు? దాదాపు 150 మంది ఈడికి వచ్చి వాడికి 10-20 మంది వచ్చినారు. ఇది ఏదో బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అన్నగారి ఉద్దేశం ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నది ప్రధాన ఉద్దేశము, అది ఆలోచన చేసుకోండి. నిజంగా నొప్పి జరిగిందంటే బయటకు వస్తాను కదా. నొప్పి జరగకుండా ఉంటే నువ్వు పోయి నీకేం జరిగింది అని పోయి ఇంట్లో మనం అడగలేము. ఏం చేయాలి మీ ఇన్ఫర్మేషన్ ఏమో మీడియా ఉంది కదా. ఈ అక్క ఒకటే మీడియాలో వస్తా ఉంది 3 రోజుల నుంచి. ఆ ధైర్యం ఉంది, వస్తా ఉంది. మిగతా ఎవరంతా ఇంట్లో నుంచి కూడా వాళ్ళు ఇంట్లో నుంచి కూడా తరిమేసినారంటే పేర్లు మాత్రం రాసి బ్యాగ్ ఎత్తుకుని వచ్చేసింది. ఆయమ్మ బయట వచ్చేసింది. ఆయమ్మ ఇప్పుడు ఆయమ్మ బాధ మీతో చెప్పుకోవాలనేసి వాళ్ళు వచ్చి మీతో వచ్చి ఆ బాధ చెప్తున్నారు. వాళ్ళు అది చెప్తున్నారు. ఫర్దర్ ఏం చేయాలని ఇప్పుడు వాళ్ళే ఏం చెప్తామంటే ఆర్పీల పైన మేము వేసిన ఆర్పీలు చెప్తేనే మేము వేసినామంటారు. వాళ్ళు బయటికి రావట్లే, వీళ్ళు వాళ్ళ దగ్గర అది అయిపోయింది. అడిగినాం సార్, ఇలా చేస్తున్నారు మేము కట్టమన్నామా మిమ్మల్ని అనేసి మమ్మల్ని బెదిరించి మాట్లాడతాం. ఎన్నిసార్లు ఫోన్ చేసి టార్చర్ పెడతాను గ్రూప్ లో, మమ్మల్ని కట్టండి. కనీసం ఆ లింక్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా అనుకోకుండా ఈ మంత్ ఈ నెలలో పెట్టిన దానికి ఎక్కడ లెక్కలు పై స్థాయి వాళ్ళు చేశారు అనేసి చెప్తున్నారు సార్. రాజేష్ అనే అబ్బాయి దీంట్లో చెప్పిండేది సార్, మున్సిపల్ ఆఫీస్లో మీటింగులు పెట్టి చెప్పుండేది. వాళ్ళు అది నమ్మేసి ఆర్పీలు అందరూ కలిసి వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చేరండి, మీకు డబ్బులు వస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి, నేను నా దగ్గర డబ్బులు లేదంటే కూడా ఎక్కడో ఒక దగ్గర తెచ్చిపెట్టు, 2-3 ఒక వారంలో వచ్చేస్తుంది కదా నీకు అమౌంట్ అప్పు తీరిపోతుంది, నీకు లాభం వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు నీ లైఫ్లో అని చెప్పి కనీసం నా చెవుల్లో ఉండేటివి అన్నీ అమ్మేసి పెట్టి ఇచ్చినాను సార్. నేను ఎత్తుకొచ్చి పెడితే ఇప్పుడు ఆమెను అడిగితే నేను పెట్టమన్నానా అనేసి అంటే కొట్టేకొచ్చిన మాదిరి మాట్లాడతాను సార్. ఏమి దౌర్జన్యంగా మాట్లాడుతాను. ఇప్పుడు నన్ను అయితే మా ఆయన ఇంట్లో తోసేస్తున్నాను సార్. ఆడపిల్లలు వేసుకొని బయటకు వచ్చేసినాను సార్. నేను నైట్ అంతా గొడవ పట్టుకొని కొట్టేసి నన్నంతా బయట డిపిఓ మేడం గారికి ఫోన్ చేస్తే ఆమె వన్ డే వచ్చి నేను 8 మెంబర్స్ని పంపిస్తాను ఎంక్వైరీ ఆఫీసర్ని.
మండే ఒక 8 నుండి పంపిస్తాను. ముబారక్ 300 వేసుకుంటే 60 రూపాయలు 2 రోజులకి ఇట్లా డబుల్ 40,000 వేసుకుంటే 80,000 ఇట్లా చెప్పి అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు నమ్మినారంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేశారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ అనేసి వాని కింద అట్లా కుమారు అట్లా ఉమేష్ వీళ్ళందరూ ఉన్నారు. సెకండ్ ఆర్పీలు ఉన్నారు. ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు. పోలీసులు ఉన్నారు, మళ్ళీ దీంట్లో పోలీసులు కూడా పీసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు వేసినారు. ఒకరు కూడా సుమారు 8,000 మంది ఉంటారు. 5,000 మంది పైనే ఉన్నారు సార్. కానీ కొంతమంది బాధితులు బయటకు వచ్చి భయపడతారు. ఈ ఊర్లో బయట ఊరిని కూడా వేసింటారు. బయట బ్యాంక్ సార్ ఇంకొకటి చెప్పినారు సార్. ఎప్పుడు నమ్మద్దన్నమ్మా, ఇది 4వ సారి 5వ సారి మనకు జరిగింది సార్. ఇంకొకటి చెప్పినారు సార్ వాళ్ళు ఈ పొలంనేరులో ఈ రచ్చ మన మెప్మాది ఆర్పీలు కంప్యూటర్ ఆపరేటర్ అందరూ చేరుకొని కంప్యూటర్ చేసి పెట్టారు. ఎవరికి చేస్తే డబ్బులు అవును, ఇది డై యాప్, చచ్చిపోయే యాప్. వాడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు. చెప్పలేదమ్మా, చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో. చాలా పెద్ద సిస్టమ్. అవునమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళ నోటీస్ పెడుతున్నా ఎవరికి? మీరేమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మన ఇన్వాల్వ్మెంట్, మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా, ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉన్నాను, ఎవరిన బాధితులు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్నా తెలుసుకోవాలి కదా మీరు. మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మా. ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళది ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా. అది కదా నేను అడిగేది. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏమి ఉండదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా. కాయప్ప అదేడా కాయప్ప దాంట్లో ఎవరు కట్టారు? స్పీడ్తో మాట్లాడతాను. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడో ఒకసారి డబ్బు అయితే వాడిని వాడు ఎవడో పెట్టుకొని ఉంటాడు కదా, ఒకే దినం తినేయడు కదా మొత్తము. మరి నేనైతే ఉంటానమ్మా, నాతో పని వద్దు. నేను చెప్పేది ఏమిరా అంటే మనీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు? గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా, ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంతా కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా. ఎక్కడో ఒక చోట అకౌంట్లో అవి రిజిస్టర్ అయి ఉండాలి కదా. ఎవడి అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే దినం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు. అప్పుడు కనీసం కొంతవరకు ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా.
మీరు ఇమీడియట్గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరన్నా మీతో వచ్చి చెప్పుకుంటారా, మాట్లాడతారా? మీరు అనౌన్స్ ప్రెస్కు వచ్చి రమ్మనండి. మెప్పా పైన చెడ్డ పేరు వస్తుంది. కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి. ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తాను. డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు. ఆడికి ఎత్తకపోతే ఎవడోడు అకౌంట్లో యాడ్ ఉంది, ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి. డిఎస్పీ సాలడమ్మా, డిఎస్పీ ఏమిటి సరిపోతాడు ఈ కేసులకు. నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు. నేను డీజీకే చెప్తానమ్మా, చెప్తాను. మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు, ఎవరు బాధితులు కూడా బయటకు రావడం లేదు. నేను అక్కడ విడ్డూరంగా ఉంది, అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నాను. ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కనకలాడుతూ ఉండా. ఇప్పుడు 5 మంది 10 మంది వస్తే ఏం చేయాలి? అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి. ఇది ఉండా కదా. మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి అమ్మా కూర్చొని అసలు ఏం జరిగిందో. ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా. కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళని వదిలే. ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకన్నా డబ్బులు వసూలు కావాలి కదా. రానోళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంట్లోనే ఉండలే. మనకు నీకు వచ్చిన నష్టంలే, నాకు వచ్చిన నష్టంలే. కడుపు రేపు ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా. నా దగ్గర ఉంది, నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీంట్లో ఎవరెవరిది ఉండదో వాళ్ళది క్లియర్ చేయించు. నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి, ఇది క్లియర్ చేయించండి. మిగతాది ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం, రాకుండా వాళ్ళు మాట్లాడుకునేటట్టుగైతే నీకు నాకు పనిలే, సమస్య ఉంటుంది. అట్లా చేయండి. ఇంత తక్కువ టైంలో ఇచ్చే పరిస్థితి లేదు. వాడు ఏ వ్యాపారం చేసినా, ఒక వ్యాపారం ఏదన్నా దొంగ నోట్ల వ్యాపారం చేస్తే తప్పించి ఇంకెవడు ఇవ్వలేడు. అర్థమైనా? ఇది ఇస్తాడమ్మా రూపాయికి రూపాయి. గవర్నమెంట్ డబ్బు లేకుండా మీడియా ఉంది కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి చెప్పిన. దయచేసి మీరు భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటివి మోసపోవద్దు. రూపాయికి 10 రూపాయలు ఇచ్చేది, రూపాయికి 100 రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని. ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అత్యాశకు పోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి నమ్మద్దండి. మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీ కూర్చొని ఉండా. ఎప్పుడొచ్చి నన్ను మాట అడిగినా కూడా నేనే చెప్పింటా, ఇటు చేయండి అమ్మా, ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని. నేనైనా బయట లేను కదా, ఈ ఊర్లోనే ఉండా కదా. ఒక నిమిషం నాయటటువంటి వచ్చి అడిగి ఇదేమన్నా పర్వాలేదా చేతు మా వద్దా అంటే వద్దు తల్లి డబ్బు పోగొట్టుకుంటాం అని చెప్పి పాపుదే చెప్పేసి ఉంటారు కదా. ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు. దానికి 6% ఇది ట్యాక్స్ కట్టించుకున్నాడు. దానికి ట్యాక్స్ పడుతుందంటే 6% ట్యాక్స్ ప్లస్ వచ్చి మొత్తం అకౌంట్ లో వేసి తీస్తా ఉన్నాడు. బై హ్యాండ్ తీసుకోలే, 1 రూపాయి కూడా చేతిలో తీసుకోలేదు. మొత్తం వచ్చి బ్యాంకులో కట్టి మీరు ఇది చేయండి, మీ ఫోన్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నారు. ట్యాక్స్ మాత్రం తీసుకోలేదు. అదే ఈ ట్యాక్స్ తీసి పలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడ్డంలా. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి 100 రూపాయలు అనేది
అది జరగనటువంటి పని. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి, వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి. ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమనేరులోనే, గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి, 2 సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లను నమ్మద్దండి. జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి. విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం. నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు. నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్ని ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది. ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా 5 నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తారు.